కుమ్మక్కయ్యి అవి రాజకీయ నాయకులకు సంబంధించిన సంస్థలు అవుతాయి, లేదా రాజకీయ నాయకులతో నడుపుతున్నదో లేకపోతే పార్ట్నర్షిప్ ఉంటాయి అనమాట. అక్కడ చేసే జిమ్మిక్కి ఏంటంటే వీళ్ళు ఆ రోజు దాకా చెప్పరు, ఆ రోజున 1 గంట ముందు అనుకోండి వాడు చెప్పిన రేటుకి వీళ్ళు కొనాలి. ₹2 కరెంట్ ₹10 అంటే కొనాలి. అలాగే వాడికి ఇమ్మీడియట్ క్యాష్. ఈ విధమైనటువంటి మోసం జరుగుతోంది ఇప్పుడు డిపార్ట్మెంట్లో. దాన్ని కంట్రోల్ చేసి ఒకప్పుడు చంద్రబాబు గారికి ఇట్లాంటి వాటి మీద ఫీడ్బ్యాక్ ఇచ్చే ఇంటెలిజెన్స్ ఉండేది. ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంచి సరైనటువంటి సదుద్దేశంతో పనిచేసేవాళ్ళు బాబు గారి నోటీస్కి తీసుకొచ్చేవాళ్ళు. వెంటనే బాబు గారు అట్లాంటి వాటి మీద కఠినంగా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఆయనకి అట్లాంటి ఆ మధ్యలో ఉన్న వ్యవస్థలు సలహా ఇవ్వట్లేదేమో, నిఘా పట్టించుకోవట్లేదో తెలియలే నాకు. ఇట్లాగా దోపిడీకి గురవుతున్నాం మనం. ఇవన్నీ కూడా బాధుడే. ఇంకొకటి మనం కానీ ఒకటి సార్, అప్పటికి ఇప్పటికి తేడా చూసుకుంటే ఓకే, వీళ్ళు చెప్పి వెర్షన్ కూడా ఇందులో మనం ఇంక్లూడ్ చేస్తే అప్పుడే ఎక్కువ ధరకే కొన్నారా విద్యుత్తు? అంటే సెకీ ఒప్పందం తర్వాత ₹2.24 ఎంతకో తక్కువ కొన్నారు అన్నారు కదా. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కారణాలు అప్పుడు ఎక్కువ కొనేశారు, ఉత్పత్తి కూడా సరిగ్గా లేదు, దాంతో డిస్కౌంట్ మీద భారాలు పెరిగిపోయినాయి, అప్పుడు ఛార్జీలు వేయలేదు కాబట్టి ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలు వేయాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడు వేయలేదు అంటున్నా నేను. ఏ రోజు